పొట్టకోటి కోసం భూగర్భ మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు తొలగిస్తున్న ముగ్గురు పేద కూలీలు ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యారు. ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు మ్యాన్హోల్లోకి దిగిన స్థానిక యువకుడు సైతం ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వైద్యం అందించేందుకు ప్రయత్నించిన 108 సహాయకుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే దారుణం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హైదరాబాద్లోని భూగర్భ మురుగునీటి కాలువలు పాదచారులు, పారిశుధ్య కార్మికుల పాలిట శాపంగా మారాయి. మ్యాన్హోళ్ల నిర్వహణలో పర్యవేక్షణ లోపమే అమాయకుల ప్రాణాలు బలిగొంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నుంచి పర్వత్నగర్ వెళ్లే మార్గంలో మ్యాన్హోళ్లు శుభ్రం చేస్తూ ముగ్గురు జీహెచ్ఎంసీ ఒప్పంద కార్మికులు, ఓ స్థానిక యువకుడు మృత్యువాత పడ్డారు. కార్మికులంతా మాణికేశ్వర్ నగర్, వడ్డెర్ బస్తీకి చెందినవారు కాగా వీరిని రక్షించేందుకు లోపలికి దిగిన యువకుడు స్థానిక పర్వత్నగర్ వాసిగా గుర్తించారు. రెడ్డి అనే మరో మెట్రో వాటర్ సివరేజ్ బోర్డు గుత్తేదారు సత్యనారాయణ, శ్రీనివాస్, నాగేష్ను భూగర్భ మురుగునీటి కాలువల అనుసంధానం కోసం తీసుకువచ్చాడు. రహదారి పక్కనున్న పాత భూగర్భ మురుగునీటి పైప్లైన్ను దాని పక్కనే నిర్మించిన కొత్త డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానించేందుకు కార్మికులంతా 4 మ్యాన్హోళ్లలోకి దిగారు. శనివారం మధ్యాహ్నం 22 అడుగుల లోతున్న మ్యాన్హోళ్లలోకి దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువులకు ఊపిరాడక మృతి చెందారు. వారిని కాపాడేందుకు వెళ్లిన స్థానిక యువకుడు సైతం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నేను బిఎస్సెట్ వేసుకుని లోపల దిగిన లోపల కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ గ్యాస్ ఇవి ఉండడం వల్ల, పబ్లిక్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ నేను దిగుతూనే ఒక అతను బతుకున్నాడు, అంటే కొంచెం క్రిటికల్ పొజిషన్ ఉండే. తీసినాము మా ఫైర్ సిబ్బంది, మా సారు, మా ఫైర్ సిబ్బంది వాళ్ళంతా హెల్ప్తో, ప్లస్ 108 వాళ్ళ సహకారంతో ఒక అతను ఇప్పుడు ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ ఉన్నాడంట. ఒకరి మీద ఒకరు పడిపోయారు. లోపలికి వెళ్తారు, ఆక్సిజన్ లేకపోవడం వల్ల పడిపోతారు, మళ్ళీ అతని మీద ఇంకొక అతను పడిపోతుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. నేను వెళ్ళినప్పుడు 5 మెంబర్స్ ఉంటారు సార్. నేను వెళ్ళిన తర్వాత ముగ్గురిని తీశాను అనమాట. మళ్ళీ మా కొలీగ్స్ ఇంకా ఇద్దరు తీశారనమాట. ప్రమాదంలో చిక్కుకున్న వారికి వైద్య సహాయం అందించేందుకు వచ్చిన 108 వాహనం డ్రైవర్ కూడా మ్యాన్హోల్లోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ఆక్సిజన్ మాస్కులు ధరించి భూగర్భ డ్రైనేజ్ నుంచి 108 డ్రైవర్ను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే స్పృహ కోల్పోయిన డ్రైవర్ చందూను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూగర్భ మురుగునీటి కాలువల నిర్వహణలో గుత్తేదారు ప్రమాణాలు పాటించకపోవడమే నలుగురి మృతికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూసి ఉంచిన మ్యాన్హోళ్లను శుభ్రం చేసేటప్పుడు మూతలు తెరిచిన అరగంట తర్వాతే కార్మికులు లోపలికి దిగాలని నిబంధన ఉంది. ముఖానికి ఆక్సిజన్ తొడుగులు, కాళ్లు, చేతులు, శరీరానికి రక్షణ కవచాలు ధరించాలి. అయ్యప్ప సొసైటీ మ్యాన్హోళ్ల అనుసంధానం విషయంలో గుత్తేదారు ఈ నిబంధనలేమీ పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాదాపూర్ డీసీపీ కార్తికేయ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పొక్లైన్ వచ్చిన తర్వాత రెండు జేసీపీలు వచ్చి 2 జేసీపీలు తవ్వాయండి. తవ్విన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మిగతా 2 బాడీలు తీశారు. 2 బాడీల తర్వాత 3వ బాడీ మా అబ్బాయిదండి. ఆ అబ్బాయి పేరు గంగాధరు, కార్ డ్రైవరు, ట్రావెల్స్ డ్రైవరు. మరి ఇక్కడ పర్వతనగర్లో ఉంటాడు. ఆ అబ్బాయికి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. 10 మంది నిలబడి ఉంటే ఏమైందని నేను కూడా ఆగాను. మా పర్వతనగర్ వాసి అయిన గంగాధర్ కూడా నిలబడి ఉంటే అతన్ని కాంట్రాక్టర్ గారు అందరూ కలిసి, అక్కడ కాంట్రాక్టర్ గారి సమక్షంలోనే అందరూ అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కలిసి అతన్ని ప్రోద్బలంతో ఆ బకెట్ నీళ్ళు హౌస్ తోడుకునే సన్న తాడుతోటి నడుము కట్టి ఆ మ్యాన్హోల్లో దింపారు. మ్యాన్హోల్లో దిగే క్రమంలో తాడు సగంలోనే ఊడిపోయింది. ఆ ఊడిపోవడం అతను వెళ్ళాడు. విత్ ఇన్ సెకండ్స్లో అతను చనిపోవడం జరిగిందండి. దీనికి మనం పోలీస్ స్టేషన్లో డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ కింద ఎఫ్ఐఆర్ దర్జ్ చేస్తాము. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎవరైతే దీనికి రెస్పాన్సిబిలిటీ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. జిహెచ్ఎంసీ దీంట్లో రోల్ ఉందా లేదా ఇప్పుడు తెలీదు. ఫస్ట్ అయితే ఈ వర్క్ అంటే మెట్రో వాటర్ వర్క్స్ కింద వర్క్ ఉంది. సో అయితే వాళ్ళు ఏ కాంట్రాక్టర్ పెట్టినారు, వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు ఎక్కడ నెగ్లిజెన్స్ ఉంది, అన్నీ మేము ఇన్వెస్టిగేషన్ టైప్లో మేము తెలుసుకుంటాము. ఒకేసారి ముగ్గురు కార్మికులు మరణించడంతో వారు నివసించే మాణికేశ్వర్ నగర్లో విషాదం అలుముకుంది. మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రకటించారు. ఉస్మానియా శివగారం వద్ద ఉన్న మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏంటో మిగిలిన కార్మికులతో కూడా వాస్తవాలు తెలుసుకొని కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని చనిపోయిన బాధిత కుటుంబాలకి సహాయం అందించే కార్యక్రమంలో ముందుంటాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా
కఠినమైన నిర్ణయాలు తీసుకొని పనిచేసే కార్యక్రమాలని చేస్తామని చెప్పి తెలియదు. మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోండి. అదేవిధంగా నీ కొడుకు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్, ఆయనపై ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన హైదరాబాదును విశ్వనగరం చేస్తాడు. విశ్వనగరం నలుగురు చనిపోయిన తర్వాత విశ్వనగరం ఎట్లయితుందండి? వాళ్ళని ఆదుకుంటే విశ్వనగరం అవుతుంది అనేది నా ఉద్దేశం. అయ్యప్ప సొసైటీ మ్యాన్హోల్ ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుత్తేదారుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.